హలో గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. మనం ఈరోజు ఈ వీడియోలో ఆర్ మైనస్ ఏ స్క్వేర్ టీ ఈక్వల్ టు జీరో, జే ఇంటూ కే, జే ఇంటూ జీవి, జే ఇంటూ హెచ్, ఏయు, ఏఎన్యు ప్రీవియస్ ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్స్లోంచి మనం క్వశ్చన్స్ డిస్కస్ చేస్తున్నాం స్టూడెంట్స్. ఆర్ అంటే ఏంటి, ఆర్ టీ అని ఇచ్చారంటే అవి సెకండ్ ఆర్డర్ ప్రాబ్లమ్స్ స్టూడెంట్స్, సెకండ్ ఆర్డర్ పార్షియల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్లోని ప్రాబ్లమ్స్ స్టూడెంట్స్ ఇవి. కాబట్టి మనం సెకండ్ ఆర్డర్ పార్షియల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్లో మనం ఒకసారి తెలుసుకోవాలి స్టూడెంట్స్. ఒకసారి మనం అన్నీ తెలుసుకుందాం. వాట్ ఈజ్ పి? పి అంటే ఏమిటి? పి అంటే ఏంటి? డో జెడ్ బై డో ఎక్స్ స్టూడెంట్స్. క్యూ అంటే ఏంటి? డో జెడ్ బై డో వై. ఓకే స్టూడెంట్స్. కాబట్టి పి ఇంటూ డో జెడ్ బై డో ఎక్స్, క్యూ ఈక్వల్ డో జెడ్ బై డో వై, ఆర్ ఈక్వల్ టు డో స్క్వేర్ బై డో స్క్వేర్ జెడ్ బై డో ఎక్స్ స్క్వేర్ స్టూడెంట్స్. కాబట్టి మనం ఫస్ట్ అండ్ ఎస్ ఈక్వల్ టు డో స్క్వేర్ జెడ్ బై డో ఎక్స్ డో వై. ఓకే స్టూడెంట్స్. అండ్ టీ ఈక్వల్ టు డో స్క్వేర్ జెడ్ బై డో వై స్క్వేర్ స్టూడెంట్స్. కాబట్టి పుట్ అబోవ్ వాల్యూస్ in put these derivatives in above equation. Then what is r? Okay students, what is r? Put these derivatives in above equation. Then r ante value dou square z by dou x square minus a square into t ante value anta students dou square z by dou y square equal to 0. ఇందులో z అనేది కామన్గా ఉంది స్టూడెంట్స్. కాబట్టి ఈ జెడ్ని కామన్ తీసేద్దాం. జెడ్ని కామన్ తీసేస్తే డో స్క్వేర్ బై డో ఎక్స్ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ ఇంటూ డో స్క్వేర్ బై డో వై స్క్వేర్ ఆఫ్ జెడ్ ఈక్వల్ టు 0. కాబట్టి మనకు ఇందులో ఏం తెలియాలంటే ఫస్ట్ ఫార్ములాస్ తెలుసుకోవాలి స్టూడెంట్స్. వీ నో దట్ డో బై డో ఎక్స్ అంటే క్యాపిటల్ డి, అండ్ డో స్క్వేర్ బై డో వై స్క్వేర్ అంటే డి డాష్ స్క్వేర్ అని తెలుసుకోవాలి స్టూడెంట్స్. ఏం తెలుసుకుందాం? డి డాష్ స్క్వేర్. డో బై డో వై అంటే డి డాష్, డో బై డో వై అంటే డి డాష్ స్టూడెంట్స్. మరి డో స్క్వేర్ బై డో వై స్క్వేర్ అంటే డి డాష్ స్క్వేర్ అని అర్థం. కాబట్టి పుట్ దీస్ వాల్యూస్ ఇన్ అబోవ్ అలాగా సబ్స్టిట్యూట్ చేసాం. ఇందులో సబ్స్టిట్యూట్ చేద్దాం స్టూడెంట్స్. ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే దెన్ వీ గెట్ డి స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ ఇంటూ డి డాష్ స్క్వేర్ ఇంటూ జెడ్ ఈక్వల్ టు 0. ఓకే స్టూడెంట్స్. మనం ఇన్ దిస్ ప్రాబ్లం నెక్స్ట్ మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి ఇందులో? ఇన్ దిస్ ప్రాబ్లం వీ హ్యావ్ టు ఫైండ్ we have to find okay students, in this problem we have to find general solution of above equation. ఇక్కడ మనము సిఎఫ్ వాల్యూ ఫైండ్ అవుట్, ఓన్లీ పిఐ వాల్యూ ఫైండ్ అవుట్ చేయలేము, సిఎఫ్ మాత్రమే ఫైండ్ అవుట్ చేస్తాం. ఎందుకంటే క్యూ వాల్యూ హియర్ క్యూ ఈక్వల్ టు 0 ఉంది స్టూడెంట్స్. అందువల్ల వీ కెనాట్ ఫైండ్ పిఐ. ఓకే, సో దెన్ వీ కెన్ ఫైండ్ ఓన్లీ సిఎఫ్ అంటే ఏం చేయాలి స్టూడెంట్స్? ఫస్ట్ మనము ఇన్ దిస్ ప్రాబ్లం టు ఫైండ్ సిఎఫ్ ఓన్లీ. సిఎఫ్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఫస్ట్ డి ఈక్వల్ టు ఎం తెలుసుకోవాలి స్టూడెంట్స్, అండ్ డి డాష్ ఈక్వల్ టు 1 అని తెలుసుకోవాలి. కాబట్టి పుట్టు డి ఈక్వల్ టు ఎమ్ అండ్ డి డాష్ ఈక్వల్ టు 1. పుట్టు డి ఈక్వల్ టు ఎమ్ అండ్ డి డాష్ ఈక్వల్ టు 1 ఇన్ అబోవ్ ఈక్వేషన్. దెన్ వీ గెట్ ఎంత వస్తుంది స్టూడెంట్స్? డి డాష్ అంటే ఎమ్ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ ఇంటూ 1 స్క్వేర్. ఈ జెడ్ అంటే ఇంక రాయాల్సిన పని లేదు స్టూడెంట్స్. కాబట్టి ఎమ్ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ ఈక్వల్ టు 0. ఓకే స్టూడెంట్స్, దీస్ ఎంప్లాయీస్ ఎమ్ స్క్వేర్ ఈక్వల్ టు ఎంత? ఏ స్క్వేర్. కాబట్టి ఎమ్ స్క్వేర్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ అంటే ఎంత వస్తుంది స్టూడెంట్స్? ఎమ్ స్క్వేర్ ఈక్వల్ టు ఏ స్క్వేర్. అంటే దీన్ని ఏం రాయొచ్చు? దీన్ని ఎలా రాయొచ్చు? ఇంకా
ఎం ప్లస్ ఏ ఇంటూ ఎం మైనస్ ఏ ఈక్వల్ టు 0 అని రాయొచ్చు. అప్పుడు ఎంత వస్తుంది అంటారు ఆన్సరు? ఎంత వస్తుంది అంటారు? ఎం ఈక్వల్ టు ప్లస్ ఏ వస్తుంది స్టూడెంట్స్, అండ్ ఎం ఈక్వల్ టు మైనస్ ఏ వస్తుంది. కాబట్టి దీస్ ఆర్ డిస్టింక్ట్ రూట్స్. దీస్ ఆర్ distinct roots. These roots are called distinct roots. Distinct అంటే సపరేట్గా రూట్స్ వస్తాయి స్టూడెంట్స్. కాబట్టి దెన్ సిఎఫ్ ఈక్వల్ టు F1 ఇంటూ వై ప్లస్ ఏఎక్స్ ప్లస్ F2 ఇంటూ వై ప్లస్ ఆఫ్ మైనస్ ఏఎక్స్. కాబట్టి మన ఇక్కడ ఎంత వచ్చింది స్టూడెంట్స్? ఇక్కడ ఏ వాల్యూస్ వచ్చేసినాయి? డిస్టింక్ట్ రూట్స్ వచ్చేసినాయి. డిస్టింక్ట్ రూట్స్ అంటే ఇది ఇలా రాస్తాం. ఓకే స్టూడెంట్స్, మనం ఫస్ట్ ఇందులో ఏమి కనుక్కోవాలి? కాబట్టి మనం ఇంతకుముందు వీడియోస్లో చేసినట్లుగానే ఇందులో కూడా ఇలాగే చేసేస్తాం స్టూడెంట్స్. ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం? డిస్టింక్ట్ రూట్స్ సపరేట్గా వచ్చినాయి అనుకోండి, డిస్టింక్ట్ రూట్స్ అంటాం. డిస్టింక్ట్ రూట్స్ అంటాం. కాబట్టి మనం ఫస్ట్ ఇవి జేఎన్టీయూకే, జేఎన్టీయూజీవి, జేఎన్టీయూహెచ్, జేఎన్టీయూ అనంతపూర్ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్లోని క్వశ్చన్స్ స్టూడెంట్స్. ఇవి ఫస్ట్ బీటెక్ వాళ్ళకే మనకి యూజ్ అవుతాయి. ఓకే స్టూడెంట్స్, ఇవి M2 టాపిక్లోని పార్షియల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ టాపిక్లోని క్వశ్చన్స్ స్టూడెంట్స్. కాబట్టి ఆర్ మైనస్ ఏ స్క్వేర్ టీ. ఫస్ట్ మనకి ఈ ఫార్ములాస్ తెలుసుకోవాలి స్టూడెంట్స్. ఇవన్నీ ఫస్ట్ ఫార్ములాస్. వీ know that P equal to dou z by dou x, Q equal to dou z by dou y, R equal to dou z by dou square z by dou x square, S equal to